నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే అసమర్థతను ఎత్తి చూపితే వీపులు పగులుతాయంటూ స్థానిక ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని టీపీసీసీ కార్యదర్శి జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జానంపల్లి అనిరుద్ధిరెడ్డి హితవు పలికారు. 2018 ఎన్నికల సమయంలో నవాబ్పేట మండలం కొల్లూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం కొరకు వచ్చిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కొల్లూరు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని, ఆ హామీని కాంగ్రెస్ పార్టీ తరపున నెరవేర్చామని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ముగ్గురు ఎంపీటీసీలను ఒప్పించి తీసుకురానడం కూడా అతని చేతకంతనమే అని అన్నారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారంటే తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొన్న పోయిన నెలలో కూడా కొన్ని సపరేట్ ఈ ప్రభుత్వం మండలాలు చేసింది. మొన్న వారం కింద కూడా ఇంకొక మండలం కూడా మహబూబ్నగర్ జిల్లాలో చేయడం జరిగింది. అయితే నేను ఈయన అసమర్థ ఎమ్మెల్యే, ఈయనతోని పని కాదు, జడ్చర్ల ఏ పని కాదు అని చెప్తే ఇష్టం వచ్చినట్టు మిడ్జిల్లా నోరు పారేసుకొని నా పైన నన్ను తంతాడంట, వీపుల పైన కొడతాడంట. ఏం మాటలు అవి? ఒక ఎమ్మెల్యేగా లక్ష్మారెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు, గెలిచినాడు. ఇక్కడ ఇదే మాటలా? నీది నాగర్ కర్నూలు నుంచి వచ్చి నీ బ్రతుకు తెరు కోసం ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చినావు. ఎమ్మెల్యే అయినందుకు 1000 కోట్లు సంపాదించుకున్నావు. జడ్చర్ల చుట్టుపక్కల ఉన్న భూములన్నీ నీ మనుషులు అమ్ముకుంటుంటే కూడా కళ్ళకి నల్లగుడ్డ కట్టుకొని ఉన్నావు. నీకు కూడా వాటా వస్తుంది దాంట్లో. వెంచర్లు ఉంటే 10% ఏదైతే వెంచర్ల భూములు ఉంటే అవి కూడా నీ కార్యకర్తలు నీ పక్క నుండి అమ్ముకుంటున్నారు, నువ్వు వాటా తీసుకుంటున్నావు అని మాకు తెలుసు. అదొక సంగతి, దాని సంగతి చూస్తా. ఏమి